హీరోయిన్ ఇప్పుడు కోలీవుడ్ లో బిజీగా ఉంది. అయితే తమిళ సినీ పరిశ్రమలో తన ఫ్యూచర్ ఏంటి అనేది ఇదే నెలలో తేలిపోనుంది. ఎందుకంటే డిసెంబర్లోనే కృతి నటించిన 3 కొత్త చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. కోలీవుడ్ లో కృతి కెరియర్ కు కీలకంగా మారాయి. 4 ఏళ్ల క్రితం తెలుగునాట కృతి యొక్క సంచలనం డెబ్యూ మూవీతోనే బ్లాక్ బాస్టర్. దీంతో ఆమె డేట్స్ కు మామూలు డిమాండ్ కనిపించలేదు. దీంతో చాలా తెలుగు చిత్రాల్లో నటించింది, కానీ అన్నీ కూడా డిసప్పాయింట్ చేశాయి. దీంతో తప్పక తన ఫోకస్ ను కోలీవుడ్ వైపు మళ్లించింది కృతి. లాస్ట్ ఇయర్ శర్వానంద సరసన నటించిన మనమే తర్వాత కృతి టాలీవుడ్ లో కనిపించలేదు. అందుకు రీజన్ లేకపోలేదు. కోలీవుడ్ లో ఒక్కసారిగా బిజీ అయిపోయింది. కార్తీ, ప్రదీప్ రంగనాథన్, జయం రవి కొత్త చిత్రాల్లో హీరోయిన్ గా ఎంపికైంది. ఏం విచిత్రమో తెలియదు గానీ కృతి నటించిన కోలీవుడ్ చిత్రాలన్నీ ఇప్పుడు ఇదే నెలలో రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ముందుగా కార్తీ సరసన నటించిన అన్నగారు వస్తారు విడుదల కానుంది. డిసెంబర్ 12న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషలో భారీ ఎత్తున రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇక ప్రదీప్ రంగనాథన్ తో నటించిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ జీనీ అనే మరో తమిళ చిత్రం కూడా ఇదే నెలలో విడుదల కానున్నాయి. జీనీ రిలీజ్ డేట్ కొంచెం కన్ఫ్యూజన్ లో పడింది. డిసెంబర్ 3వ వారంలో మాత్రం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ రిలీజ్ అవుతోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్ లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.